ఏం కాదు, జీవితం అన్నకు ఆడాడ తగులుతాయి దెబ్బలు. మనం కూడా చూద్దాం ఎన్ని రోజులు చేస్తారు ఈ డ్రామా, ఎన్ని రోజులు ఈ కలెక్టర్లు, ఎన్ని రోజులు ఈ అధికారులు, ఎన్ని రోజులు ఈ పోలీసు వాళ్ళు, వీళ్ళ నాటకాలు మనం కూడా చూద్దాం. మంచిగా రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా, నేను అంత మంచోని నేను కాదు. నేను పక్కా చెప్తున్నా, ఇవాళ ఎవరెవరైతే బాగా అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే అతి చేస్తుండ్రో, ఎవరెవరైతే కాంగ్రెస్ కార్యకర్తల్లాగా ఓవర్ యాక్షన్ చేస్తుండ్రో వాళ్ళకి నేను చెప్తున్నా, దీనికి వడ్డీతో సహా ఇచ్చే బాధ్యత నాది, నేనే తీసుకుంటా. నేనేదో ఉత్తగా చెప్తానండి. మీకు తెలుసు, నాకు తెలుసు, కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు. తొందరలో ఎలక్షన్లు ఎప్పుడు జరిగినా, 3 ఏళ్లకు జరిగినా, 4 ఏళ్లకు జరిగినా, ఎప్పుడు జరిగినా, నేను 3 ఏళ్ళు 4 ఏళ్ళు అంటున్నా అంటే మళ్ళా వీళ్ళేదో ప్రభుత్వాన్ని కూలగొడుతున్నారని ఎవడో అవలోగాడు అంటాడు. అందుకే అది కాదు. నేను చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి పదవే తుమ్మితో ఉసిపోయే ముక్కు లాంటిది. ఢిల్లీ వానికి ఎప్పుడు కోపం వచ్చి అక్కడ సర్ది అయిందనుకో, ఇక్కడ తుమ్మిండి అనుకో, ఆయన దూసిపోతుంది. అందుకే అంటున్నా, ఏమన్నా జరగచ్చు. చిట్టినాయుడు గారి పదవి ఎప్పుడు పోతుందో ఎవరికి ఎరకలేదు. ఇవాళ ఎవరెవరైతే ఆ చిట్టినాయుడిని తీసుకొని ఎగిరిపడుతున్నా మన జిల్లాలో ఉండే కొంతమంది కాంగ్రెస్ సన్నాసులు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా, మీరు ఎన్నికల్లో మా మీద గెలవలేరు. ఇప్పుడు వరుసగా 5వ సారి నేను ఇక్కడ ఎమ్మెల్యేను, 5 ఎన్నికల్లో గెలిచిన. ఇక్కడ కాదు, మీతో ఎలక్షన్లో గెలిచే దమ్ము లేదు. ఏం చేయాలి మరి? ఇలా గెలిచినాం కదా, ప్రభుత్వం వచ్చింది కదా అని అడ్డం పెట్టుకొని, పదవి ఉన్నా లేకపోయినా ప్రజలు చీత్కరిస్తున్నా, ప్రజలు పక్కకొద్దు మీరు చీకొడుతున్నా, ఇవాళ అధికారులను అడ్డం పెట్టుకుని ఊరేగుతున్న సన్నాసులు ఎవరైతున్నారో వాళ్ళకి చెప్తున్నా నేను. కనీసం వీళ్ళకి ఎంత తెలివి తక్కువలంటే నేను మొన్న చూసి నవ్వుకున్నా. ముఖ్యమంత్రి వచ్చిండు జిల్లాకు, ఏదో 4 మంచి మాటలు చెప్పిపోతారేమో అనుకున్నా. ఈ ముఖ్యమంత్రితో బాధ ఏంటంటే, ఆయన బాలల దినోత్సవం కోతే కేసీఆర్ని తిట్టుడు, బాలల దినోత్సవం కోతే చార్మినార్ కాడ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కోతే అక్కడ కేసీఆర్ అని తిడతాడు. ఆఖరికి ఆయన బర్త్డే చేసుకుని యాదగిరిగుట్టకు పోయిన ఆ రోజు కూడా కేసీఆర్ అని తిడుతుంది. ఇక సిరిసిల్లకు వచ్చినాక ఎట్లా తిడతాడు, నీకు తెలుసు నాకు తెలుసు. ఇక ఒకటే తిట్లు. ఏమున్నది పరిపాలన? సంవత్సరం చూస్తే ఏం జరుగుతున్నది? కేసీఆర్ దేవుని మీద ఒట్లు, కేసీఆర్ ను తిట్లు, హామీలకు మాత్రం తూట్లు. ఏమున్నది అంతకంటే పీకింది? నువ్వు మీరు ఆలోచన చేయండి. దేవుళ్ళ మీద ఒట్లు, కేసీఆర్ కు తిట్లు, హామీలకు తూట్లు. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీ మాత్రమే అమలైంది. ఇంకొక్కటని అమలైందా? రుణమాఫీ అన్నావు అయిందా? కాలేదు. ఊళ్ళల్లో కొద్ది ఇబ్బలు కొట్టట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళను. మనం మీరు చూసిండ్రు కొడంగల్లా ఏమైంది? కొడంగల్లా సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి. ఇప్పుడు సొంత నియోజకవర్గంలో లొల్లైంది. మా దగ్గర కూడా అయింది, ఇక్కడ నేరేళ్ళలో అయింది. నేను పోలేదు హాస్పిటల్కు, వేములవాడకు పోయినా. వేములవాడ పోయి మొత్తం ఆ నేరేళ్ల బాధితులు అక్కడుంటే కలిసిన, వాళ్ళకి న్యాయం చేస్తాను మాట ఇచ్చినా, ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నం చేసిన. సరే, మీరు దాన్ని రాజకీయం చేయవేనరు, ఎందెందో చేస్తామనుకున్నారు. ఆఖరికి మళ్ళీ అదే నేరేళ్లలో నాకు ఆ గ్రామంలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి మా నాయకులందరూ తంగలపల్లిలో ఆ గ్రామంలో ఉండే దళితులు, బీసీలు, ఆ గ్రామంలో ఉండే ప్రతి వర్గం మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వానికే, మీరు ఎంత రాజకీయం చేయవైనా మళ్ళా కేసీఆర్ గారికే ఓట్లు కూడా వేసిండ్రు. అందుకే నేను ఏమంటున్నా అంటే, ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే, తప్పులు జరిగితే, తెలియకనో తెలిసో జరిగితే పాలకులకు ఉండాల్సిన ఇంగితం ఏంటంటే పోవాలి, కూసోవాలి, అవసరమైతే 4 దొబ్బులు తినాలి, కానీ వాళ్ళ మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలి. అది చేయకుండా ఏం చేస్తున్నారండి? ఇవాళ కొడంగల్లో పేదల రైతుల భూములు గుంజుకుంటారట. 60 లక్షలు 70 లక్షల ఎకరం చేసే భూమిని గుంజుకునే ప్రయత్నం. పాపం రైతులు అడిగిండ్రు, మాకు ఎక్కువ రేటు చూస్తామన్నారు. మాట్లాడినోడు ఉన్నాడు వాళ్ళతో. 9 నెలల నుంచి కొట్లాడుతుంటే అడిగినోడు లేడు, మాట్లాడినోడు లేడు, కనీసం పట్టించుకున్నోడు లేడు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. సరే, ముఖ్యమంత్రి అంటే బిజీగా ఉంటాడు, పర్వాలేదు అనుకోవచ్చు, కానీ ఆయన మాట్లాడాడు. వాళ్ళు అన్నున్నాడు అక్కడ తిరుపతి రెడ్డి అని, ఆయన దాదాగిరి గుండాగిరి. ఇక మీదికెళ్ళి ఆ జిల్లా మంత్రి ఉన్నాడు, ఆయన పట్టించుకోడు. పరిశ్రమల మంత్రి ఉన్నాడు, ఆయన పట్టించుకోడు. మరి 9 నెలలు ఎవరు పట్టించుకోరు. టెంట్లు వేసిండ్రు, లొల్లి పెట్టిండ్రు, పాదయాత్ర చేసిండ్రు. ఆఖరికి కలెక్టరు, అధికారులు పోయి ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ పెడితే కడుపు మండిన రైతులు నిరసన చెప్పిండ్రు, వాళ్ళని ఉరికిచ్చిండ్రు. కలెక్టర్ పోయింది కాబట్టి ఉరికిచ్చిండ్రు. అదే రేవంత్ రెడ్డి పోతే మాత్రం ఉరికిచ్చకూడదు పక్క. ఇది ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో. ఏం చేసినావు సంవత్సర కాలంలో అని చూస్తే ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు? ఒక్కటే ఒకటి చేసిన పని, అదాని కోసం చేసిండు పని, అల్లుని కోసం చేస్తున్నాడు, తమ్ముళ్ళ కోసం అన్నల కోసం చేస్తున్నాడు, బావమరిదికి అమృతాన్ని పంచి పెడుతున్నాడు. ఇక పోయిండు, ఢిల్లీకి పోయిండు. 28 సార్లు ఎక్కే విమానం, దిగే విమానం. ఫ్లైట్ ఖర్చులు బొక్క తప్ప వచ్చింది ఏమీ లేదు. 28 సార్లు పోతే 28 రూపాయలు కూడా రాలే. ఇది వాస్తవం.
ఒక రేవంత్ రెడ్డే కాదు 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు 8 మంది 8 రూపాయలు తెచ్చిర్రు ఇప్పటికి సంవత్సరంలో గది పరిస్థితి